చిన్నారి బోసినవ్వుల వెనుక తెలియని ఆ విషాదం దాగుంది. వెల్దుర్తికి చెందిన జయం సురేష్ పుష్పవతి దంపతులకు 7 నెలల చిన్నారి పునర్వికాస్ స్పైనల్ మస్క్యులర్ ఆంట్రోఫీ వ్యాధితో బాధపడుతోంది. ఆ చిన్నారి వైద్యానికి కొయిలగూడ మండలం కన్నాపురం యువత నడుం బిగించింది. ప్రతి షాప్ కి ప్రతి ఇంటికి సంచరిస్తూ మధ్యాహ్నం వరకు ₹1,00,000 సేకరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన చిన్నారి జన్మించింది. 3.5 కిలోల బరువు ఉండటంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. 3 నెలల తరువాత పాపలో వేగవంతమైన కదలికలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా కోట్లలో ఒకరికి ఇటువంటి వ్యాధి వస్తున్నట్లు గుర్తించామని వైద్యులు తెలియజేయడంతో నిరాశకు గురయ్యారు. ఈ వ్యాధి నివారణకు ₹16 కోట్ల విలువ చేసే ఇంజెక్షన్ అంటే జీవన రక్షక ఔషధం అవసరం ఉందని వైద్యులు తెలియజేయడంతో ఆ నిధి సేకరణకు ప్రయత్నం చేపట్టారు. విదేశాల నుంచి తీసుకురావాల్సి ఉంటుందని వైద్యులు చెప్పడంతో ఆ తల్లిదండ్రుల్లో కునుకు కరువైంది. ఇప్పటి వరకు ₹3 లక్షల ఖర్చు చేశామని సెలూన్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించే సురేష్ కి ఆ చిన్నారి చికిత్స మోయలేని భారంగా మారింది. అయినా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని తండ్రి సురేష్ వాపోయారు. ఎక్కడో కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన పునర్వికకు చేసే ఖరీదైన ఇంజెక్షన్ కొనుగోలు చేసేందుకు కన్నాపురం యువత చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు. ఇది మైక్ ఉందండి ఇక్కడ. హలో